నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నేడు మీరు మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరిచి మీ శక్తితో నింపుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగమందు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన మనకు ముందుగా వెళ్ళేటటువంటి దేవుడునని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మానవులమైన మనలను కలుగు చేసినటువంటి దేవుడు ఆయన మొదటి నుండి ఉన్నవాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడైనటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని మొదట మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. నాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశమునకు నడిపిస్తున్నటువంటి వారి ప్రయాణ మార్గములో వారు అనేక లోయలు, అలానే ఎత్తైనటువంటి స్థలాలు, సముద్ర తీర ప్రాంతం, ఇలా అనేక ప్రాంతాల్లో వారు ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి విషయాలను మనం ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అనేకమైన విషయాలు మనం చూస్తాం. అయితే వాటన్నిటిని గూర్చి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 30వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని అని మాట్లాడుటను గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారి విశ్వాస యాత్రలో ప్రభు వారికి వాగ్దానం చేసినటువంటి ఆ చోటికి వెళ్ళేటటువంటి ప్రయాణములో అనేకమైనటువంటి ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు. మరి నేటి కాలమందు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం లోకము చేత, స్నేహితుల చేత, బంధుమిత్రుల చేత, పలు పరిస్థితుల చేత, పలు ఇబ్బందులను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. అయితే నాడు వారికి ఏ విధముగా ప్రభువారు ముందర నడిచి పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను ఆయన వారికి ఎంత ఆశ్చర్యకరమైన సహాయం చేశారో ఈ కాలమందు కూడా ఆయన ఈ విశ్వాస యాత్రలో ఆయన మనకు సహాయం చేయబోతున్నారు. గనుక ఏమాత్రము మీరు ఎదుర్కొనే సమస్యలను బట్టి కృంగిపోక, ఆధారపడక, మెట్టగానున్నటువంటి స్థలములను సరళం చేసేటటువంటి దేవుడిగా ప్రభు ఉన్నారు. గనుక మన ప్రతి సమస్యను, మన ప్రతి కష్టమును, ప్రతి బాధను తొలగించి ఆయన వైపునకు చూసేటటువంటి, మనకు ముందుగా ఆయన నడిచేటటువంటి దేవుడిగా ఉన్నారు. గనుక అన్నిటి యందు మీరు జయము పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు. నీవు మా ముందర నడిచే దేవుడవు గనుక మా ముందు కనపడుతున్నటువంటి ఏ పరిస్థితులను గూర్చి అయినా మేము దిగులు పడక, చింతపడక, మా ముందర నడిచే నిన్ను చూస్తూ అన్నిటి యందు మేము జయం పొందినట్లుగా సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచర్యను మీరు దీవించండి. ఈ రోజు మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. అందరిపై మీ కృపాక్షేమలు కుమరించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.